చూపించడానికి అంటూ ఏమి ఉండదు అనుకోకండి. మనందరం కళ్ళు మూసుకుని హ్యాపీగా పడుకున్న తర్వాత వీడు విధ్వంసం అయితే స్టార్ట్ చేస్తాడనమాట. రచ్చ ఆడిచ్చేస్తున్నాడు తెలుసా. నైట్ టైం అయితే రచ్చ చూపిస్తుంది ఇండియన్ రైల్వేస్. నిశ్శబ్దంగా ఉన్న చీకట్లో శబ్దం చేస్తూ దాటుతున్న ఊర్లన్నిటికీ బాయ్ చెప్తూ అండ్ రాబోతున్న స్టేషన్స్ అన్నిటికీ హాయ్ చెప్పుకుంటూ వాడిదైన స్టైల్ అయితే దూసుకుంటూ వెళ్ళిపోతాడు మన కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. హ్యాపీగా డిన్నర్ చేసి పడుకుంటే బ్రేక్ఫాస్ట్ టైం కల్లా సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోతాడు. ఈ ట్రైన్ సామర్లకోటలో ఆగదు అండ్ విజయవాడ కూడా వెళ్ళదు. వీక్షించే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్ నుంచి. ఈరోజు మనమైతే ట్రావెల్ చేయబోతున్నాం ట్రైన్ నెంబర్ 12775 కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ వచ్చేసరికి కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వరకు వెళ్తుంది. ఈరోజు మనం ఎండ్ టు ఎండ్ జర్నీ అయితే చేయబోతున్నాం. ఈ ట్రైన్ వచ్చేసరికి వీక్లీ 3 days మాత్రమే ఉంటుంది, సండే, ట్యూస్డే అండ్ థర్స్డే. కాకినాడకి టోటల్గా 2 స్టేషన్స్ అయితే ఉంటాయి అనమాట, కాకినాడ టౌన్ అండ్ కాకినాడ పోర్ట్. అండ్ టెక్నికల్గా టౌన్ వచ్చేసరికి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి కోటపల్లికి ఒక లైన్ సపరేట్ అవుతుంది. ఒకప్పుడు రైల్ బస్ కూడా తిరిగేది. మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద ఉన్నాము అండ్ మీరు చూస్తుంది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అనమాట. టైం వచ్చేసరికి 7:53 అవుతుంది. 12775 కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వ్యాప్ 7 లోకోతో విజయవాడ డివిజన్కి సంబంధించిన లోకో. ఈ ట్రైన్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాకినాడని అండ్ తెలంగాణలో ఉన్న లింగంపల్లిని రెండింటిని కలుపుతుంది అనమాట. అండ్ ట్రావెల్ చేసే డిస్టెన్స్ వచ్చేసరికి 600 kilometers అప్రాక్సిమేట్లీ. అండ్ తీసుకున్న టైం వచ్చేసరికి 11 hours 15 minutes అయితే టైం తీసుకుంటుంది. ఇది ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇది వెళ్ళే రూట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. కాకినాడ తర్వాత రాజమండ్రి, తర్వాత తణుకు, భీమవరం అండ్ గుడివాడ, కైకలూరు మీదుగా అయితే విజయవాడ అయితే వెళ్దు, రాయనపడ అయితే వెళ్తుంది. మెయిన్ సెల్లింగ్ పాయింట్ వచ్చేసరికి మనం హ్యాపీగా డిన్నర్ చేసి పడుకుంటే బ్రేక్ఫాస్ట్ టైం కల్లా సికింద్రాబాద్ తీసుకెళ్ళిపోతాడు. ఈ ట్రైన్లో ప్రయాణించిన వారైనా ప్రయాణించాలనుకుంటున్న వారైనా మీరు అందరూ హ్యాపీగా కళ్ళు మూసుకుని పడుకున్న తర్వాత ఏం జరుగుతుందో, ఈ ట్రైన్ చేసే విధ్వంసం ఏంటి, వీడిని ఎవరైనా ఫసక్ చేస్తారా లేదా వీడు ఎవరైనా ఫసక్ చేస్తారా అనేది, అసలు ఏం జరుగుతుంది అనేది నా కెమెరాతో అయితే మీకైతే చూపిస్తాను. మీరు అందరూ హ్యాపీగా కళ్ళు తెరిచి అయితే చూస్తూ ఉండండి. కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి 2 కోటలు మాత్రమే ఉంటాయి. ఒకటి కాకినాడ కోట, ఇంకోటి భీమవరం కోట. కాకినాడ, రాజమండ్రి ఈ 2 కాకినాడ కోటలోకి వస్తాయి. అండ్ తణుకు నుంచి లింగంపల్లి వరకు భీమవరం కోటలోకి వస్తుంది. ఈ ట్రైన్ సామర్లకోటలో ఆగదు అండ్ విజయవాడ కూడా వెళ్ళదు. ఈ ట్రైన్ ఇనాగ్రల్ రన్ వచ్చేసరికి December 9, 2012 అయితే జరిగింది. టోటల్గా ఇప్పటికి 12 years అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. ఫస్ట్ ఇంప్రెషన్ ఇదా బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా, మరి ఆన్ టైం తీస్తారో లేదో చూద్దాం. ఈరోజు మనం ట్రావెల్ చేయబోయే కోచ్ వచ్చేసరికి సెకండ్ ఏసీ A2 నా కోచ్ నెంబర్. LHB కోచెస్ మొత్తం కర్టన్స్ ఉంటాయి. మన సీడ్ వచ్చేసరికి ఇదే సైడ్ అప్పర్. సెకండ్ ఏసీ ప్రొఫైల్ వచ్చేసరికి ఇలా ఉంటాయి. ఒక కూపేకి అలా 4 seats అయితే ఉంటాయి అన్నమాట. కొంచెం స్పేస్ ఎక్కువ ఉంటుంది అండ్ సీటింగ్ కంఫర్ట్ కూడా బాగుంటుంది. సైడ్ అప్పర్ కాదు ఇవి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనమాట. ఆన్ టైం అయితే తీస్తారు మనోడు. వెళ్ళొస్తాను కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్. కాకినాడ లైన్ వచ్చేసరికి ఒక బ్రాంచ్ లైన్ అనమాట. చెన్నై హౌరా మెయిన్ లైన్లోనే ఒక బ్రాంచ్ లైన్ సామర్లకోట నుంచి సపరేట్ అవుతుంది. ఈ లైన్ వచ్చేసరికి 1893లో స్టార్ట్ చేశారు అండ్ 1896కి అయితే కంప్లీట్ అయింది.
స్కిప్పింగ్ సామర్లకోట జంక్షన్ రైల్వే స్టేషన్. స్కిప్పింగ్ మేడపాడు రైల్వే స్టేషన్. సామర్లకోట స్టేషన్ దాటగానే స్టార్ట్ చేశాను. ఇది ఇంకా టిల్ లింగంపల్లి వరకు అయితే ఉంటుంది స్పీడోమీటర్. వివేక్ ఎక్స్ప్రెస్. స్కిప్పింగ్ అనపర్తి రైల్వే స్టేషన్. రన్ అయితే మామూలుగా లేదు తెలుసా, రచ్చ ఆడిచ్చేస్తున్నాడు తెలుసా. ఆ ట్రాక్ సౌండ్స్ అయితే వినండి, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి, మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మీకు. స్కిప్పింగ్ ద్వారపూడి రైల్వే స్టేషన్. ఒక 63 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత రాజమండ్రి స్టేషన్కి అయితే చేరుకున్నాను. మన కోకనాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 9:05కి అయితే రావాలి, 9:30కి వచ్చిందనమాట. సెకండ్ సెల్లింగ్ పాయింట్ అనమాట రాజమండ్రి స్టేషన్. 12861 విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వరకు వెళ్ళి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్.
पूरा निकल गया ऐसा ये अभी। గోదావరి రివర్. స్కిప్పింగ్ నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషన్. మన ట్రైన్ ఈ నిడదవోలు స్టేషన్ నుంచి రూట్ డైవర్షన్ తీసుకుంటుంది టువర్డ్స్ తణుకు భీమవరం సైడ్. రూట్ డైవర్షన్ కాదు, మనం వెళ్ళే రూట్ కూడా అదే అనమాట. ఆ రెడ్ లైట్ కనిపిస్తుంది చూసారా, అది వచ్చేసరికి మెయిన్ ట్రాక్స్ అనమాట. తాడేపల్లిగూడ ఏలూరు మీదుగా విజయవాడ అయితే వెళ్ళిపోవచ్చు. స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 130 ఉంటుంది ఆ ట్రాక్స్ మీద. మనం వెళ్ళే రూట్లో స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 110. స్కిప్పింగ్ కాల్దారి రైల్వే స్టేషన్. దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1275 కాకినాడ టౌన్ నుండి నిజామాబాద్ వెళ్ళవలసిన కోటగాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫారంపై వచ్చి ఉన్నది. తణుకు రైల్వే స్టేషన్ వచ్చేసరికి 1900లో అయితే ఎస్టాబ్లిష్ అయింది. స్టార్టింగ్లో వచ్చేసరికి ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేట్ అండర్లో ఉండేది. ఆ తర్వాత 1901లో సదరన్ మహారాథా అండర్లోకి అయితే వెళ్ళింది. ఆ తర్వాత కాలక్రమేణా ఎస్ఆర్ అండర్లోకి అయితే వచ్చిందనమాట తణుకు రైల్వే స్టేషన్. తణుకు వెళ్ళొస్తాను మరి, జాగ్రత్త. ఎస్ఆర్ రైల్వే జోన్ మన దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారనమాట. స్కిప్పింగ్ లక్ష్మీనారాయణపురం రైల్వే స్టేషన్.
డే టైం వస్తే మాత్రం మంచి వ్యూ ఇది, చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఇవి. స్కిప్పింగ్ వ్యాండ్రా రైల్వే స్టేషన్. ట్రైన్ స్పీడ్ వచ్చేసరికి ప్రెసెంట్ 100 దాటి ఉన్నదన్నమాట. ఈ రూట్లో స్పీడ్ లిమిట్ వచ్చేసరికి 110. భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ ఇది. ఒక 2 minutes హాల్ట్ తర్వాత భీమవరం టౌన్ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. భీమవరం రైల్వే స్టేషన్లో 2 చాక్లెట్లు, ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను అనమాట. అందుకే స్టేషన్ అయితే సరిగ్గా చూపించలేకపోయాను నేను. ఈ నైట్కి నా డిన్నర్ అయితే ఇదే అనమాట. మనం ఉండి స్టేషన్ స్కిప్ చేస్తున్నాము. వెల్కమ్ టు ఆకివీడు రైల్వే స్టేషన్. ఒక 149 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే ఆకివీడు స్టేషన్కి అయితే చేరుకుంది. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసరికి ఏకేబిడి. ఆకివీడు రైల్వే స్టేషన్ వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ విజయవాడ డివిజన్. ఆకివీడు వెళ్ళొస్తాను మరి.
వెల్కమ్ టు కైకలూరు. నూట 66 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే కైకలూరు స్టేషన్కి అయితే చేరుకుందనమాట. 11:25కి. 11:05 ఇస్ ద రైట్ టైం అనమాట. ఒక 4 మినిట్స్ ఆగిన తర్వాత మన ట్రైన్ అయితే కైకలూరు స్టేషన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బాయ్ బాయ్ కైకలూరు. వన్ 7219 మచిలీపట్నం విశాఖపట్నం ఎక్స్ప్రెస్. ఈ ట్రాక్స్ వచ్చేసరికి టువర్డ్స్ మచిలీపట్నం నుంచి అయితే వస్తున్నాయి ఇవి. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. వెల్కమ్ టు గుడివాడ జంక్షన్ రైల్వే స్టేషన్. టెక్నికల్గా గుడివాడ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి మచిలీపట్నంకి ఒక లైన్ సపరేట్ అవుతుంది, అందుకే ఇది జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడికి 11:30కి రావాలి, 12కి వచ్చింది. హాఫ్ అన్ అవర్ డిలే అనేది పెద్ద డిలే అయితే కాదు, R2 తాగినంత సింపుల్గా అయితే కవర్ చేసేస్తుంది మన ట్రైన్. తర్వాత మన ట్రైన్ ఆగబోయే స్టాప్ వచ్చేసరికి రాయనపాడు అనమాట. మన ఊరు బయట నుంచి దండం పెట్టుకుని సైడ్ అయిపోతాం అనమాట రాయనపాడికి. విజయవాడ అయితే వెళ్ళము మనము. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఇండియన్ రైల్వేస్ని నైట్ టైంలో మాత్రం అస్సలు అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. నైట్ టైమే కాదు, డే టైం కూడా అస్సలు తక్కువ చేసి చూడొద్దు. నైట్ టైం అయితే రచ్చ చూపిస్తుంది ఇండియన్ రైల్వేస్. ఒక 3 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే గుడివాడ జంక్షన్ నుంచి స్టార్ట్ అయిపోయింది. గుడివాడ జంక్షన్ వెళ్ళొస్తాను మరి.
ఒక 335 కిలోమీటర్లు కాకినాడ టౌన్ నుంచి ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే ఖమ్మం స్టేషన్కి అయితే చేరుకుంది. ఖమ్మం స్టేషన్ వచ్చేసరికి 1889లో అయితే ఎస్టాబ్లిష్ అయిందనమాట. స్టేషన్ కోడ్ వచ్చేసరికి KMT. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. ఖమ్మం స్టేషన్ మ్యాక్సిమం కన్స్ట్రక్షన్లో ఉంది చాలా వరకు. స్కిప్పింగ్ డోర్నికల్ జంక్షన్ రైల్వే స్టేషన్. వన్ 2750 బీదర్ మచిలీపట్నం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వన్ 2710 సింహపూరి ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్ నుంచి గూడూరు వరకు వెళ్ళే సింహపూరి ఎక్స్ప్రెస్. 3 అవర్స్ డిలేలో ఉంది ఈ ట్రైన్. కాకినాడ టౌన్ నుంచి 443 కిలోమీటర్లు ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే వరంగల్ స్టేషన్కి అయితే చేరుకుంది. స్టేషన్ కోడ్ వచ్చేసరికి WL. ఇది వచ్చేసరికి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి వస్తుంది అండ్ సికింద్రాబాద్ డివిజన్. వరంగల్ స్టేషన్లో ఒక 3 మినిట్స్ హాల్ట్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. వరంగల్ స్టేషన్ నుంచి ఇక్కడికి హాఫ్ అన్ అవర్ డిలేలో ఉంది మన ట్రైన్ అంతే. 3:45 ఇస్ ద రైట్ టైం. 4:15కి వచ్చిందనమాట. వరంగల్ వెళ్ళొస్తాను మరి. వరంగల్ తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి వరంగల్ నుంచి సికింద్రాబాద్ జంక్షన్కి 142 కిలోమీటర్స్ అయితే వస్తుంది.
skipping Kazipet Junction railway station. Double 1019 Konark Express, Mumbai Bhubaneswar. మనం సికింద్రాబాద్ స్టేషన్లోకి వెళ్తున్నాము. సికింద్రాబాద్ స్టేషన్లోకి మనతో పాటు 12705 అండ్ 06 వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి గుంటూరు వరకు తిరిగి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్. ఫైవ్ 84 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే సికింద్రాబాద్ స్టేషన్కి అయితే చేరుకుందనమాట. 6:30కి 20 మినిట్స్ మాత్రమే డిలే అనమాట. మీరు హ్యాపీగా వెళ్ళిపోయి ఈ టైంకి ఛాయ్ అయితే తాగొచ్చు. సికింద్రాబాద్ సిర్పూస్ కాకాజ్ నగర్ ఇంటర్సిటీ ఇది. తుంగభద్ర ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తుంది. ఇంకా అక్కడి నుంచి కర్నూలు సిటీకి వెళ్తుంది. బేగంపేట స్టేషన్కి వచ్చింది, మళ్ళీ బయలుదేరిపోయింది మన ట్రైన్. 589 కిలోమీటర్స్ అయితే కవర్ చేసింది ఇక్కడికి.
స్కిప్పింగ్ నేచర్ క్యూర్ హాస్పిటల్. అండ్ గైస్ మనమైతే లింగంపల్లి స్టేషన్కి అయితే చేరుకున్నాం అనమాట 8 o'clockకి. ఇక చందానగర్ ముందైతే ఆపేశాడు. సికింద్రాబాద్కి అయితే ఆన్ టైంకి అయితే వచ్చేసింది. నైట్ అయితే రచ్చ చూపించాడు. మనం కానీ నైట్ డిన్నర్ చేసి ఎక్కితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం వచ్చి సికింద్రాబాద్లో చేసేయచ్చు. టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ గైస్ నేనైతే ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ ఎలా ఉంది కింద కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇట్స్ ట్రావెల్ టైమ్.